సినిమా ఇండస్ట్రీలో వాదాస్పద దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఆయనకు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా నిర్ధారిస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. 6 ఏళ్ల కిందటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే 2018లో ఆర్జీవీపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేంద్ర చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో రకరకాల ట్విస్టులు నెలకొన్నాయి. విచిత్రం ఏంటంటే ఇన్నేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కావడం లేదని కూడా తెలుస్తోంది. వర్మ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహించిన కోర్టు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించారు. అంతేకాదు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. రాబోయే 3 నెలల్లో ఫిర్యాదుదారునికి 3.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది. ఈ నేరం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందకు వస్తుందని, దీని కింద చిత్ర నిర్మాతపై చట్టపరమైన చర్య తీసుకుంటుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో వర్మకు ఇప్పటికే ఓసారి బెయిల్ కూడా లభించింది. ఈ కేసు వర్మ సంస్థపై ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో శివ సినిమాలో తనదైన మార్కు తెచ్చుకున్న వర్మ తర్వాత కామెడీ, హారర్ మూవీస్ తీస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో వరుస హిట్ సినిమాలు తీసిన ఆయన తర్వాత బాలీవుడ్ పయనమయ్యారు. సత్య, రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి మూవీలతో ఒక ట్రెండ్ సృష్టించారని చెప్పాలి. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎదిగిన వర్మ ఆ తర్వాత తనదైన మార్క్ని కొనసాగించలేకపోయారు. గత కొంతకాలంగా బయోపిక్ మూవీస్పై దృష్టి పెట్టిన ఆయన ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఏపీలో ఎన్నికల సమయంలో వివాదాస్పద చిత్రాలు తీస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. తన సినిమాలు ఆడియన్స్కి పెద్దగా నచ్చడం లేదని, అందుకే ఇకపై సినిమాలు తీయకూడదని అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇటీవల సిండికేట్ అనే ఓ సినిమాను చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించారు. ఓన్లీ మ్యాన్ కెన్ బీ ద బెస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ అంటూ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా పెట్టారు వర్మ. పెద్ద స్టార్స్తో కాకుండా చిన్న హీరోలు, కొత్త హీరో హీరోయిన్లకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అగ్నిసాక్షిగా 3 ముళ్ల బంధంతో ఒకటైన జంట చాలా కాలం హ్యాపీగా కాపురం చేశారు. ఇటీవల అనుమానం అనే పెనుభూతం భర్తకు ఆవహించి దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్లో భార్యను చంపి ముక్కలుగా చేసి కసాయి భర్త మృతదేహాన్ని కుక్కర్లో ఉడికించిన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. క్షణికావేశంలో భార్యతో గొడవ పడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్యతో తనకు సంబంధం లేదని నిరూపించుకునేందుకు అత్యంత దారుణమైన రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో విసిరివేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవి విరమణ చేశాడు. ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్ట్ ఉద్యోగంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర్ నగర్ కాలనీలో ఇద్దరు అద్దెకు ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు వస్తున్నాయి. ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. ఈ క్రమంలోనే మాధవి తలపై గురుమూర్తి 2 సార్లు గట్టిగా కొట్టగా స్పృహ తప్పి పడిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు మరణించినట్లుగా భావించాడు. తాను ఎక్కడ పోలీసులకు పట్టుబడతాను అని భయంతో భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడు. నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలుగా నరికాడని తెలుస్తోంది. ఆ ముక్కల్ని వంటగదిలో కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని చెప్పాడు. భార్యను 16న చంపేసినా ఎవ్వరికీ చెప్పలేదు, ఎవరికీ తెలియలేదు కూడా. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని, 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు చేసేందుకు అత్తతో వెళ్లాడు. పోలీసులకు గురుమూర్తిపై అనుమానం రావడంతో తమదైన స్టైల్లో విచారించగా హత్య చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఇదిలా ఉంటే మీర్పేట్లో
తన భార్యను దారుణంగా హత్య చేసిన గురుమూర్తి పోలీస్ విచారణలో ముప్పతిప్పలు పడుతున్నాడు. తన భార్యను తానే హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవి అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. పైగా కోర్టులో మీ సంగతి చూసుకుంటాను అని పోలీసుల్ని బెదిరిస్తున్నాడు. అయితే ఈ హత్య గురుమూర్తే చేసినట్లు తెలిసిన కేసులో సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అడ్డదారిలో సులువుగా డబ్బులు సంపాదించేందుకు పథకం వేసిన ఓ వ్యక్తి గుట్టును పోలీసులు ఆదిలోనే రట్టు చేశారు. ఏలూరులో తాను జడ్జిని అంటూ మోసానికి పాల్పడి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు ఘరానా మోసగాడు. అయితే తాను మోసపోయిన విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కేటుగాడి అసలు గుట్టు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భగవత్ నగర్కు చెందిన నామాల నరేందర్ మ్యాట్రిమోనీకి తన బయోడేటా పంపించారు. అందులో తాను జడ్జినని, తమ కుటుంబ సభ్యులంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపాడు. ఈ క్రమంలోనే ఏలూరు కొత్తపేటకు చెందిన సామంతుల నిర్మలకు 2019లో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. జడ్జి అని చెప్పడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని 2022లో 75 లక్షల కట్నం అడగగా 25 లక్షల కట్నం ఇచ్చి వివాహం జరిపించారు. కొంతకాలం ఖమ్మంలో కాపురం పెట్టారు. నరేందర్ గతంలో ఎంతో మందికి కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసగించడంతో ఖమ్మం, ఉప్పల్, పొందానగర్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు కావడంతో అరెస్ట్ చేశారు. అయితే తాను కేసుల నుంచి తప్పుకోవాలంటే డబ్బు అవసరం. అందుకోసం నిర్మలను 50 లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలని వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో నిర్మల కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడింది. ఈ క్రమంలోనే నరేందర్ అసలు గుట్టు బయటపడింది. తాను జడ్జి కాదని, ఊరికే అలా మోసం చేశాడని తెలుసుకున్నారు. దీంతో గత నెల నవంబర్ 12న ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ కాంతిప్రియ కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి నామాల నరేందర్ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్నాడని గుర్తించిన పోలీసులు ఏలూరు రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం రైలు ఆగిన వెంటనే అరెస్ట్ చేశారు. నరేందర్ వద్ద ఉన్న నకిలీ జడ్జ్ ఐడి కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు రకరకాల అడ్రస్లతో కూడిన ఐడి ప్రూఫ్లను గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కేటుగాళ్లతో జడ్జిలను నమ్మించి డబ్బులు గుంజే వాళ్లతో జాగ్రత్తగా ఉండమంటూ కూడా హెచ్చరించారు. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల వసూళ్ల కోసం మరోసారి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదాయాన్ని సమకూర్చేందుకు గాను ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై 90% డిస్కౌంట్తో మరోసారి జీఎస్టీ అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉండగా ఆయన రాష్ట్రానికి రాగానే ఈ స్కీమ్ అమలుకు నివేదిక సమర్పించనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫిబ్రవరి నెల నుంచే ఓటీఎస్ అమలుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా జీహెచ్ఎంసీ ఆదాయం తగ్గినప్పుడల్లా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి 2020లో ఓటీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. 2020 ఆగస్టు 1 నుంచి నవంబర్ 15 వరకు అమలు చేయగా 2022 జూలైలో రెండోసారి తీసుకొచ్చింది. ఈ 2 సార్లు కలిపి జీహెచ్ఎంసీకి 700 కోట్లు ఆదాయం వచ్చింది. 2024 మార్చిలో ఓటీఎస్ ద్వారా 320 కోట్లు రాబట్టుకుంది. ప్రస్తుతం మళ్లీ నిధుల సమస్య వేధిస్తుండడంతో ఓటీఎస్ తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను బకాయిలు దాదాపు 4000 కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు 3000 కోట్లు ఉన్నాయి. మిగిలిన 1000 కోట్లు గ్రేటర్లోని సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్ఎంసీకి బకాయిలు రావాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలు వడ్డీ కలిపితే 2500 కోట్ల వరకు అవుతోంది. ఓటీఎస్ స్కీమ్ ద్వారా 90% వడ్డీ డిస్కౌంట్ ఇస్తే 1150 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్ కింద ఆస్తి పన్ను బకాయిలదారు కేవలం 10% వడ్డీతో పెండింగ్ బకాయిలు చెల్లిస్తే సరిపోతుంది. 2024లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా పెండింగ్ పెట్టిన వారికి ఓటీఎస్ కింద డిస్కౌంట్ ఇచ్చి కనీసం 500 కోట్ల వరకు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇటీవల ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ బకాయిల్ 3030 కోట్లను రిలీజ్ చేసి పర్సనల్ డిపాజిట్స్ అకౌంట్లో జమ చేసింది.
ఈ నిధులను రెవెన్యూ ఖర్చుల కోసం మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. డెవలప్మెంట్ కోసం ఒకేసారి వాడుకునే అవకాశం లేదు. దీంతో జీతాలు ఇంకా మెయింటెనెన్స్, లోన్ల రీప్లేస్మెంట్ కోసం వాడుకోనుంది.